ఎంఎం జిల్లా మేడిపల్లి పీఎంసీ లోతట్టు ప్రాంతాలలో పర్యటన చేసిన పీఎంసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని పీఎంసీ ప్రజావాణిలో అధికారులను పీఎంసీ ప్రజల పక్షాన విజ్ఞప్తి. వర్షాలు తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నెప్పి పీఎంసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి పీఎంసీ పరిధిలోని పలు కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా పీఎంసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి మాట్లాడుతూ 2-3 రోజులుగా వర్షం కురవడంతో పీఎంసీ పరిధిలో పలు కాలనీలు నీట మునగడం అలాగే కొన్ని కాలనీల్లోని తీవ్ర విద్యుత్ సమస్యలు, డ్రైనేజీ పొంగటం గమనించామని, ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించవలసిందిగా సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశామని, వర్షాలు తగ్గేంత వరకు కూడా ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని, చిన్నపిల్లలు వృద్ధులను బయటికి పంపకూడదని, ముఖ్యంగా ప్రజలు ట్రాన్స్ఫార్మర్లు, మ్యాన్ హోల్స్ ఉన్న దగ్గర జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంటి పరిసరాలను కూడా నీరు నిలవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, దీని ద్వారా దోమలను అరికట్టి డెంగ్యూ, మలేరియా రాకుండా చేయవచ్చని పీఎంసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి అన్నారు. పీఎంసీ పరిధిలోని అన్ని విభాగాల అధికారులు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యాసారం నగేష్, పలు కాలనీల అధ్యక్షులు, కార్యదర్శులు, డివిజన్ల నాయకులు, కాలనీ వాసులు తదితరులంతా కూడా పాల్గొన్నారు. सर కొంచెం బ్యాక్ సార్ కొంచెం బ్యాక్ సార్ కొంచెం అట్లా ఉండదు సరిపోతుంది అట్లా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ ప్రజాపాలనలో ఈ ప్రజావాణి పెట్టడం చాలా సంతోషకరం. ప్రతి సోమవారం ఈ ప్రజావాణి పెట్టి వాళ్ళ అర్జీలు తీసుకుంటా ఉన్నారు, తర్వాత ఎంక్వైరీలు కూడా చేస్తూ ఉన్నారు. కొన్ని దగ్గరలో ఎంక్వైరీలు తక్కువైతే ఉన్నాయి. ఇప్పుడు ఆఫీసర్లతో అదే మాట్లాడినాము మా కాంగ్రెస్ పార్టీ తరఫున. ప్రతి అర్జీకి కూడా ప్రతి ఒక్కదానికి సమాధానం ఉంటుందనేసి వాళ్ళు చెప్పడం చాలా సంతోషకరం. ఇలాగే ప్రతి సోమవారం ఏదైతే అర్జీలు తీసుకుంటారో వాళ్ళ ఏదైతే ప్రాబ్లం ఉందో అది కూడా పరిష్కరించాలనేసి కోరుకుంటూ ధన్యవాదాలు. ఇప్పుడు ఏమేమి సమస్యలు అనుకున్నాను? ప్రతి దగ్గర డ్రైనేజ్, మన పీజీగూడలో ముఖ్యంగా డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి, అలాగే కుక్కలు, దోమలు, గుర్రపు డెక్క గురించి కూడా చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. వాటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి మళ్ళీ అవి రిపీట్ కాకుండా చూసుకోవాలనేసి మేము ఏదైతే ఆఫీసర్లను కోరడం జరిగింది. ప్రతిదీ కూడా వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు. సంతోషం.